హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం 5th క్లాస్ సెమ్ 2 గురించి ఈవీఎస్ గురించి నేర్చుకోబోతున్నాము. ఇంతకుముందు సెమ్ 1 గురించి టోటల్ వీడియో అనేది చేస్తున్నాను. అది కానీ ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే మన ఛానల్లో వీడియో అనేది ఉంది, అది చూసిన తర్వాత ఇది కంటిన్యూషన్ చూడండి. ఇక్కడ 7th లెసన్ వచ్చేసి మనకు ఎవరు సేవ చేస్తారు. అల్లూరు గ్రామం స్వచ్ఛతే సేవ పురస్కారం అందుకుంది. స్వచ్ఛతే సేవ అనే పురస్కారం అనేది ఏ గ్రామం అందుకుంది అంటే అల్లూరు గ్రామం అనేది అందుకోవడం జరిగింది. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు అందించే ఒక సేవా వ్యవస్థ ప్రభుత్వం. అంటే మనకి కావాల్సిన సౌకర్యాలు అన్నీ ఏర్పరిచే ఒక సేవా వ్యవస్థ అనే దానిని ఏమంటారంటే మన ప్రభుత్వం అని అంటామన్నమాట. ప్రభుత్వ వ్యవస్థ అనేది 3 రకాలుగా ఉంటుందన్నమాట. ఏ ప్రభుత్వాలు అనేవి ఉంటాయంటే, ఒకటి స్థానిక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఈ విధంగా 3 ప్రభుత్వాలనే కలిగి ఉన్నదన్నమాట ప్రభుత్వ వ్యవస్థ. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ స్థానిక ప్రభుత్వం. ఈ స్థానిక ప్రభుత్వం అంటే ఏంటంటే, గ్రామాలైనా పట్టణాలైనా నగరాల్లో అయినా ఉండే ప్రభుత్వాన్ని ఏమంటారంటే స్థానిక ప్రభుత్వాలు అంటారనమాట. అంటే మనకి స్థానికంగా మనం ఎక్కడైతే నివసిస్తున్నామో అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని ఏమంటారంటే స్థానిక ప్రభుత్వాలు అని అంటారనమాట. ఇప్పుడు గ్రామాల్లో ఉండే ప్రభుత్వాన్ని ఏమంటారంటే గ్రామ పంచాయతీ అంటారనమాట. ఈ గ్రామ పంచాయతీలో ఎవరెవరు ఉంటారంటే 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు గ్రామస్తులచే గ్రామ పంచాయతీ సభ్యులను ఎన్నుకుంటారు. అంటే 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది కాబట్టి 18 సంవత్సరాల పైబడిన వారందరి గ్రామస్తుల చేత గ్రామ పంచాయతీ వాళ్ళ సభ్యులు అనేది ఎన్నుకోవడం జరుగుతుందన్నమాట. అంటే ఈ గ్రామ పంచాయతీ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? గ్రామస్తులు అనమాట. 5 సంవత్సరాలకు ఒకసారి పంచాయతీని ఎన్నుకుంటారు. ఈ గ్రామ పంచాయతీని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకుంటారంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోవడం అయితే జరుగుతుంది. గ్రామ పంచాయతీ పెద్దని సర్పంచ్ అంటారు. ఈ గ్రామానికంతా పెద్దని అతన్ని ఏమని పిలుస్తారంటే సర్పంచ్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ గ్రామంలో గ్రామ సచివాలయం అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఎవరుంటారంటే గ్రామంలో వారికి సేవలు అందించడానికి 11 మంది సభ్యులచే ఉద్యోగం చేసే వారితో ఏర్పడిన ప్రభుత్వాలు. ఈ గ్రామ సచివాలయాలు అంటే ఏంటంటే గ్రామంలో ఉండే వారికి సేవలు అందించడానికి గ్రామ సచివాలయం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 11 మంది సభ్యులచే ఉద్యోగం చేసే వాళ్ళు ఏర్పడి ప్రభుత్వాలచే నియమించబడి ఉన్నారన్నమాట. తర్వాత మండల స్థాయిలో ఉండే ప్రభుత్వాన్ని ఏమంటారంటే మండల పరిషత్ అని అనడం జరుగుతుంది. కొన్ని గ్రామాలు కలిపి ఒక మండలాన్ని ఏర్పరుస్తుంది. కొన్ని ఇక్కడ గ్రామాలు అనేవి ఉన్నాయి కదా, ఆ గ్రామానికి తగ్గట్టు గ్రామ పంచాయతీ అనేది నియమించడం జరుగుతుంది. ఈ కొన్ని గ్రామాలన్నీ కలిపి మండల పరిషత్గా ఉంటాయన్నమాట. తర్వాత మన రాష్ట్రంలో 679 మండలాలు అనేటివి ఉన్నాయన్నమాట. మండల పరిషత్ అధ్యక్షుడిని ఎంపీటీసీ సభ్యులచే ఎన్నుకోబడడం జరుగుతుంది. మండల పరిషత్ యొక్క అధ్యక్షుడిని ఏ సభ్యుల చేత ఎన్నుకోబడతారంటే మండల పరిషత్ ఎంపీటీసీ సభ్యుల చేత ఎన్నుకోబడతారు. ఇది యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం యొక్క సభ్యుల చేత ఎన్నుకోబడడం జరుగుతుంది మండల పరిషత్ యొక్క అధ్యక్షుడిని. ఇక్కడ మండల పరిషత్ అనేది కూడా 5 సంవత్సరాలకి పదవీ కాలం అనమాట. మండల పరిషత్ని ఎన్నుకోవాలంటే 5 సంవత్సరాల తర్వాత ఒకసారి ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఈ మండల పరిషత్ అధ్యక్షుడికి యొక్క పదవీ కాలం అంటే 5 సంవత్సరాలు కాలం అనమాట. తర్వాత జిల్లా స్థాయిలో ఉండే ప్రభుత్వాన్ని ఏమంటారంటే జిల్లా పరిషత్ అని అంటారనమాట. ఈ కొన్ని మండలాలన్నీ కలిపి ఒక జిల్లా అనేది ఏర్పడడం జరుగుతుంది. మన రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయి, 13 జిల్లా పరిషత్లు ఉన్నాయి. మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే 26 జిల్లాలు అనేది కలిగి ఉంది. అక్కడ మనకి జిల్లా పరిషత్తులు ఎన్ని ఉన్నాయంటే 13 జిల్లా పరిషత్తులు అనేవి ఉన్నాయన్నమాట. మండలంలోని ఓటర్లు వారి జెడ్పీటీసీ సభ్యులను ఎన్నుకుంటారు. ఇక్కడ మండలంలో ఉండే ఓటర్లందరూ కూడా వాళ్ళని జెడ్పీటీసీ సభ్యుల్ని ఎన్నుకుంటారన్నమాట. కొంతమంది జెడ్పీటీసీ సభ్యుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. జెడ్పీటీసీ అంటే జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం యొక్క సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ నియోజకవర్గంలో ఉండే వాళ్ళు ఆ జిల్లా పరిషత్ యొక్క అధ్యక్షుడిని ఎన్నుకుంటారనమాట. ఇక్కడ మండలంలోని ఓటర్లు ఎవరిని ఎన్నుకుంటారంటే ఆ నియోజకవర్గం జిల్లా పరిషత్ నియోజకవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ నియోజకవర్గంలో ఉండే సభ్యులందరూ అధ్యక్షుడిని అయితే ఎన్నుకుంటారన్నమాట. జెడ్పీటీసీలోని జిల్లా పరిషత్ అధ్యక్షుడిని ఎన్నుకోవడం అయితే జరుగుతుంది.
తర్వాత జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తారు. మన జిల్లాలోని ఉండే అన్ని ప్రభుత్వ సంస్థల యొక్క కార్యకలాపాలన్నీ ఎవరు పర్యవేక్షిస్తారంటే ఆ జిల్లాలో ఉండే కలెక్టర్ పర్యవేక్షిస్తూ ఉంటారన్నమాట. తర్వాత పురపాలక మరియు నగరపాలక సంస్థ, ఇవి కూడా మనకి స్థానికంగా ఉండే సంస్థలే. పురపాలక మరియు నగరపాలక సంస్థలు అంటే ఏంటంటే పట్టణాలు నగరాలలోని స్థానిక ప్రభుత్వాలను పురపాలక నగరపాలక సంస్థలు అంటారన్నమాట. మన రాష్ట్రంలో 74 పురపాలక సంస్థలు, 16 నగరపాలక సంస్థలు అనేటివి ఉన్నాయన్నమాట. పురపాలక సంస్థకు చైర్పర్సన్ను అధిపతిగా ఉంటారన్నమాట. పురపాలక సంస్థలకు అధిపతి ఎవరంటే చైర్పర్సన్ ఉంటారు. నగరపాలక సంస్థలకు అధిపతిగా ఎవరుంటారంటే మేయర్ అనే అతను అధిపతిగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ పురపాలక మరియు నగరపాలక సంస్థల యొక్క విధులు ఏంటంటే చెత్తను శుభ్రపరచడం, వీధి దీపాల ఏర్పాటు చేయడం, జనన మరణాల నమోదు, గృహాలు పార్కుల యొక్క నిర్మాణం, ఆసుపత్రుల నిర్మాణం, రోడ్ల నిర్మాణం, మరమ్మతుల పనులు, రక్షిత మంచినీటి సౌకర్యాన్ని మొదలైన వాటినన్నింటినీ కలుగజేసే విధులు ఏ ప్రభుత్వాలు కలిగి ఉంటాయంటే పురపాలక మరియు నగరపాలక సంస్థలు అనేటివి ఈ విధులను కలిగి ఉంటాయన్నమాట. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ప్రతి రాష్ట్రానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది కలిగి ఉంటుంది. ప్రతి రాష్ట్రం ప్రభుత్వం అనేది ఒక ఇద్దరు వ్యక్తులు కలిగి ఉంటుంది. అది ముఖ్యమంత్రిని ఒకరిని మంత్రి మండలిని కలిగి ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అనగానే మంత్రి మండలిని కలిగి ఉంటుందన్నమాట. ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నరు మంత్రి మండలిని నియమిస్తారు. ఈ ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రి మండలిని నియమించడం జరుగుతుంది. ఈ మంత్రి మండలిని ఎవరిని నియమిస్తారంటే గవర్నర్ అనే అతను నియమించడం జరుగుతుంది. ఎవరి సలహా మేరకు? ముఖ్యమంత్రి సలహా మేరకు నియమిస్తారన్నమాట గవర్నరు. రాష్ట్రంలోని ప్రజలందరి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. మన రాష్ట్రంలో ఉండే ప్రజలందరి బాధ్యత ఎవరిదంటే రాష్ట్ర ప్రభుత్వానిదే. ప్రజలందరి బాధ్యత అనేది నిర్వహించడం జరుగుతుందన్నమాట. తర్వాత కేంద్ర ప్రభుత్వం. మన రాష్ట్రపతి భారతదేశ రాజ్యాంగ అధిపతి. మన రాష్ట్రానికి అధిపతి వచ్చేసి రాజ్యాంగానికి అధిపతిగా చెప్పడం జరుగుతుంది. ప్రధానమంత్రి రాష్ట్రపతిని నియమిస్తారు. ప్రధానమంత్రి అనే అతను రాష్ట్రపతిని ఎవరు నియమిస్తారు? ప్రధానమంత్రి అనే అతను నియమించడం జరుగుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వానికి నాయకుడు ఎవరు అంటే ప్రధానమంత్రిని నాయకుడినిగా చెప్పవచ్చు అనమాట. ఈ కేంద్ర ప్రభుత్వం ఏ పనులను ఏ సేవలను అందిస్తుంది అంటే తపాలా, రైల్వేలు, టెలికాము, విమానాశ్రయాలు, ప్రకృతి వైపరీత్యాలకు సేవలు అందిస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వం అనేది అనమాట. ఇప్పుడు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వానికి అధిపతి ఎవరంటే ప్రధానమంత్రి ఎవరిని నియమిస్తారు? రాష్ట్రపతిని నియమించడం జరుగుతుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వం తపాలా, రైల్వేలు, టెలికాము, విమానాశ్రయాలు, ప్రకృతి వైపరీత్యాలకి వీటన్నిటికీ సేవలు అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది అనమాట. తర్వాత ఇంకొక వ్యవస్థ అనేది ఉందన్నమాట. అది న్యాయ వ్యవస్థ అనమాట. మన భారత ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ ఒక మూల స్తంభంగా ఉంది. న్యాయ వ్యవస్థ అనేది మన భారత ప్రజాస్వామ్యంలో ఒక మూల స్తంభంగా మనం చెప్పుకోవచ్చు. మన న్యాయ వ్యవస్థలో 2 కోర్టులు అయితే కలవు. అవి ఏంటంటే హైకోర్టు అనేది రాష్ట్రాలలో అత్యున్నత న్యాయస్థానం. మన రాష్ట్రాలకంతటికి పెద్ద న్యాయస్థానం ఏంటి అంటే హైకోర్టు అనమాట. సుప్రీంకోర్టు దేశంలోని అత్యున్నత న్యాయస్థానం. మన మొత్తం భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఏంటి అంటే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం అన్నమాట. ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ ఆస్తి. ఈ ప్రభుత్వ ఆస్తి అనేది ఏ విధంగా ఉంటుందంటే ప్రభుత్వం ఆస్తి అనేది మన నుంచి పన్నుల రూపంలో వసూలు చేసే డబ్బు. అంటే ప్రభుత్వం యొక్క ఆస్తి అనేది వేరేగా ఉండదన్నమాట. అది మన నుంచి పన్నుల రూపంలో అది వాళ్ళు వసూలు చేసే డబ్బునే ప్రభుత్వం యొక్క ఆస్తి అని అంటారన్నమాట. ఇక్కడతో 7th చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత 8th చాప్టర్ ప్రపంచాన్ని చూసి వద్దాం. అంతర్జాతీయ రవాణా వ్యవస్థ. ఒక దేశం నుంచి మరొక దేశానికి అంతర్జాతీయంగా ప్రయాణించడానికి విమానాలు మరియు వాయు జల మార్గాలు కలవు. దీనినే అంతర్జాతీయ వ్యవస్థ అంటారు. అంతర్జాతీయం అంటే ఏంటంటే మన వేరే ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళడాన్ని, రాకపోకలు జరగడాన్ని
అది ఏ మార్గాల ద్వారానైనా, వాయు మార్గాలైనా, జల మార్గాల ద్వారానైనా అంతర్జాతీయంగా మనం ప్రయాణించడాన్ని అంతర్జాతీయ వ్యవస్థ అని అంటారనమాట. ఈ అంతర్జాతీయ వ్యవస్థలో మనము కొన్ని వస్తువులు అనేటివి ఎగుమతులు దిగుమతులు చేసుకుంటూ ఉంటాం. ఎగుమతులు అంటే మన దగ్గర ఉండే వాటిని మనము వేరే దేశాలకు పంపించడాన్ని ఎగుమతులు అంటారనమాట. దిగుమతులు అంటే ఏంటంటే మన దేశంలో ఏవి లేవో, ఏవి కొరతగా ఉన్నాయో వాటిని దిగుమతి వేరే దేశాల నుంచి తీసుకోవడాన్ని దాన్ని దిగుమతులు అని అంటారన్నమాట. ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో అయితే కొన్ని ఇచ్చున్నారు. ఎగుమతులు మన భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే పండ్లు ఏంటంటే మామిడి, దానిమ్మ, అరటి పండ్లు మన దేశం నుంచి వేరే దేశాలకి ఎగుమతి అయితే అవ్వడం జరుగుతుంది. తర్వాత దిగుమతి చేసే కొన్ని ఫ్రూట్స్ ఏంటంటే కివి, డ్రాగన్ ఫ్రూట్, డ్యూరియన్ ఫ్రూట్. కివి ఫ్రూట్, ఈ కివి అనేది మొదట చైనా నుంచి రావడం అయితే జరిగింది. తర్వాత ఇది న్యూజిలాండ్లో ప్రాచుర్యం అయితే పొందిందనమాట. తర్వాత డ్రాగన్ ఫ్రూట్, ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది ఒక కాక్టస్ మొక్క నుంచి ఏర్పడే ఉష్ణమండలంలో పెరిగే ఒక ఫ్రూట్ అనమాట. ఈ డ్యూరియన్ ఫ్రూట్ అనేది కూడా ఒక ఆగ్నేయాసియాకి చెందిన ఒక ఉష్ణమండల ఫ్రూట్ అనమాట. ఇవన్నీ కూడా మన దేశంలోనికి దిగుమతి అయితే చేసుకోవడం జరుగుతుంది. దేశంలో వివిధ ప్రాంతాలకు సరుకులు లారీలు, ట్రైన్లు, విమానాలు, నౌకల ద్వారా ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నాయి. ఈ పండ్లని లేదా వస్తువులని అన్నిటినీ మన దేశం నుంచి వేరే ప్రాంతాలకి ఏ విధంగా ఎగుమతి చేస్తున్నామంటే లారీలు, ట్రైన్లు, విమానాలు, నౌకల ద్వారా దిగుమతులు అనేవి జరుపుకుంటూ ఉన్నాము. తర్వాత క్రీడాకారిణి, ఇక్కడ పివి సింధు గురించి అయితే కొంచెం మ్యాటర్ అయితే ఇవ్వడం జరిగింది. పూసర్ల వెంకట సింధు. పివి సింధు యొక్క ఫుల్ నేమ్ ఏంటంటే పూసర్ల వెంకట సింధు. ఈమె బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఒలింపిక్స్లో భారత తరపున 2016 సంవత్సరంలో రజత పథకాన్ని సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళ ఈమె. మనకి 2016 ప్రపంచ ఒలింపిక్లో రజత పథకాన్ని అంటే వెండి పథకాన్ని సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళగా పివి సింధుని చెప్తామన్నమాట. 2016 సంవత్సరంలో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో బంగారు పథకాన్ని సాధించింది. ఈమె మళ్ళీ తిరిగి 2019 సంవత్సరంలో ప్రపంచంలో బ్యాడ్మింటన్ ఒలింపిక్షిప్లో ఈమె బంగారు పథకాన్ని అనేది సాధించిందనమాట. ఈమెకి ఇచ్చిన పురస్కారాలు ఏంటంటే పద్మభూషణ్, పద్మశ్రీ, రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాలు అందుకుంది. ఈ పురస్కారాలు అనేటివి ఈ పివి సింధు అనే ఆమె అందుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం ఇచ్చి గౌరవించింది. ఈమెకి ఏ ఉద్యోగం ఇచ్చారంటే రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ యొక్క ఉద్యోగాన్ని ఇవ్వడం జరిగింది. గ్లోబల్ విలేజ్, ప్రపంచం ఒక కుగ్రామం. అంటే గ్లోబల్ విలేజ్ అంటే ఏంటంటే మొత్తం ప్రపంచాన్ని ఒక గ్లోబల్ విలేజ్ అని అంటామన్నమాట. అంటే రవాణా, కమ్యూనికేషన్ సులభతరం కారణంగా ప్రపంచాన్ని గ్లోబల్ విలేజ్ అంటున్నాము. మన రవాణా, కమ్యూనికేషన్ అనేది మనకి చాలా సులభంగా ఉండడం వల్ల ప్రపంచాన్ని అంతా కూడా ఒక కుగ్రామంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి సమాచారం అనేది ఒక వితిన్ సెకండ్స్లో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి అనేది ఈజీగా రవాణా అవుతుంది. కాబట్టి మన ప్రపంచాన్ని అంతా కలిపి ఒక కుగ్రామంగా మనం చెప్పుకుంటున్నాం అనమాట. తర్వాత ఎయిత్ లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది. 9th లెసన్ ప్రమాదాలు, ప్రథమ చికిత్స. మన అజాగ్రత్త వలన కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. మనం జాగ్రత్తగా లేనందువలన కొన్ని ప్రమాదాలు అయితే జరుగుతాయి అన్నమాట. వాటికి కొన్ని భద్రతా చర్యలు పాటించడం వల్ల మన ప్రమాదాలకి దూరంగా అనేది ఉండవచ్చు అనమాట. అవి ఏంటంటే ప్రమాదాలు జరగకుండా తీసుకునే ముందు జాగ్రత్త చర్యలను భద్రతా చర్యలు అంటారు. మనకి అసలు ప్రమాదాలే జరగకుండా ఉండడానికి మనం తీసుకునే చర్యల్ని ఏ విధంగా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటామో వాటిని అన్నింటినీ ఏమంటారంటే భద్రతా చర్యలు అని అంటారన్నమాట. రోడ్డులో భద్రత, ఇంటి వద్ద భద్రత, పాఠశాల భద్రత పాటించాలి. మనం ఎక్కడున్నా కూడా భద్రత అనేవి చర్యలు పాటించాలన్నమాట. పాఠశాలలో ప్రమాదాలు జరగకుండా, అగ్ని ప్రమాదాలు జరగకుండా ఆర్పే యంత్రాలు అనేవి ఉండాలి. మన పాఠశాలలో లేదంటే ఎక్కడైనా ప్రదేశాలలో కూడా ప్రమాదాలు అనేటివి జరగకుండా, అగ్ని ప్రమాదాలు జరగకుండా అక్కడ ఆర్పే యంత్రాలు అనేటివి ఏర్పాటు చేసుకోవాలి. నీళ్ళ ట్యాంక్ శుభ్రత చేయాలి. నీళ్ళ ట్యాంకులు అనేటివి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. వాటి వల్ల ఎక్కువ రోగాలు అయితే రావడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి నీళ్ళ ట్యాంకులు అనేటివి శుభ్రంగా ఉంచుకోవాలి. గోడకు 6 అడుగుల ఎత్తులోనే స్విచ్ బోర్డులు ఏర్పరచుకోవాలి. గోడకి 6 అడుగుల ఎత్తు పైనే మాత్రమే స్విచ్ బోర్డులు అనేటివి ఉండాలన్నమాట.
పాఠశాల ప్రహరీ ఏర్పాటు చేయాలి. పాఠశాలకి ఒక ప్రహరీ గోడ అనేది ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఏవైనా వాహనాలు అనేటివి పాఠశాలలోనికి చొచ్చుకొని రాకుండా ప్రహరీ గోడ అనేది ఏర్పాటు చేసుకోవాలి. వైకల్యం కలిగిన విద్యార్థులకు ర్యాంపులు నిర్మించాలి. మామూలుగా ఉండే వ్యక్తుల్లాగా కాకుండా వైకల్యం ఉండే వాళ్ళు మెట్లు ఎక్కలేరు కాబట్టి వాళ్ళకి అనువుగా ఉండేటట్లు కొన్ని ర్యాంపులు అనేటివి, వాళ్ళ యొక్క సైకిల్స్ అనేటివి మన పాఠశాలలోకి నేరుగా రావడానికి ర్యాంప్ అనేది ఖచ్చితంగా పాఠశాలకు అనేది ఉండాలన్నమాట. రోడ్డు భద్రత. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు భద్రత అనేది అవసరం. మనం రోడ్డు పైన ప్రయాణిస్తూ ఉన్నప్పుడు వేరే అవతల వ్యక్తే కాకుండా మనం కూడా జాగ్రత్తగా ప్రయాణించడం నేర్చుకోవాలన్నమాట. అంటే భద్రత వహిస్తూ రోడ్డు పైన కూడా వెళ్ళినప్పుడు మనకి ప్రమాదాలు అనేటివి ఏమీ జరగకుండా ఉంటాయన్నమాట. ట్రాఫిక్ చిహ్నాలు అనేటివి కొన్ని టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. కుడి చేతి మలుపు, ఎడమ చేతి మలుపు, కుడి చేతి వంపు, స్కూల్ ప్రాంతం, క్రాస్ రోడ్డు, పాదచారుల క్రాసింగ్. ఇవి మనము రోడ్డు పైన వెళ్తున్నప్పుడు ఈ చిహ్నాలన్నీ కూడా మనం ఏంటి అని అర్థం చేసుకొని వాటికి అనుగుణంగా మనం ప్రయాణం అయితే కొనసాగించాలన్నమాట. ప్రమాదాలు నివారణ చర్యలు. రహదారి ప్రమాదాలు మనం జరగకుండా ఏ విధంగా మనం భద్రత వహించంటే హెల్మెట్ ధరించడం ద్వారా, జీబ్రా క్రాసింగ్ మొదలైనవి చూసుకొని దాని ద్వారా మనం జాగ్రత్తగా రోడ్డు మీద వెళ్తూ ఉండాలన్నమాట. నీటి ప్రమాదాలు. ఈత తెలిసి ఉండాలి. పడవలు జాగ్రత్తగా నడపడం. మనకి ఈ విధంగా ప్రమాదాలు జరగకుండా, నీటి ప్రమాదాలు అలాగే రహదారి ప్రమాదాలు జరగకుండా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలన్నమాట. తర్వాత ప్రథమ చికిత్స. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి వెళ్లే లోపు బాధితుడికి అందించవలసిన తక్షణ చికిత్సను ప్రథమ చికిత్స అంటారు. ఏదైనా ఒక ప్రమాదం జరిగిపోయిందంటే ఆ ప్రమాదం జరిగిపోయిన తర్వాత ఆసుపత్రికి వెళ్లేలోపు ఉండే టైంలో బాధితుడికి అందించవలసిన తక్షణమైన చికిత్సను ఏమంటారంటే ప్రథమ చికిత్స అంటారనమాట. అంటే ఫస్ట్ చేసే చికిత్సని ప్రథమ చికిత్స అని అంటారు. ఈ ప్రథమ చికిత్స చేయడానికి ఒక బాక్స్ అయితే ప్రతి బస్సుల్లోనూ అలాగా చాలా దగ్గర మనం చూస్తూనే ఉంటాం. దానిపైన ఏ ఆకారపు గుర్తు ఉంటుందంటే ప్లస్ ఆకారపు గుర్తు అనేది ఉండడం జరుగుతుంది. ప్రథమ చికిత్స పెట్టెలో పరికరాలు ఉంటాయన్నమాట. కొన్ని పరికరాలు అనేటివి ఈ ప్రథమ చికిత్స పెట్టెలో అనేది ఉంటాయన్నమాట. అవి ఏమేం పరికరాలు ఉంటాయంటే దూది, టింక్చర్ అయోడిను, ఆయింట్మెంటు, మెడికేటెడ్ ప్లాస్టరు, కత్తెర, బ్యాండేజీ క్లాత్, యాంటీసెప్టిక్ క్రీము, పెట్రోలియం జెల్లీ, సబ్బు, జ్వరమానిని మొదలైనవన్నీ ఉంటాయన్నమాట. ఈ ప్రథమ చికిత్స పెట్టెలో మనకి ప్రస్తుతానికి ఏది అవసరమో అనే పరికరాలు మాత్రం అన్నీ అనేది అమరి ఉంటాయన్నమాట. భారత ప్రభుత్వం అత్యవసర సేవలకు గాను వైద్య సేవలకు సహాయాలు అందించడానికి వైద్య సేవలకు మనకి సలహాలు ఇవ్వడానికి 104 అనేది ప్రవేశపెట్టబడింది. పోలీస్ సేవలకు వచ్చేసి 100ని ప్రవేశపెట్టబడింది. అంబులెన్స్ సేవలకి 108 అనేది ప్రవేశపెట్టడం జరిగింది. మనకి ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు వైద్యానికి సంబంధించిన సలహాలు అందుకోవడానికి 104 కాల్ చేయాలి. అలాగే పోలీసులకి సమాచారాన్ని అందించాలంటే 100కి కాల్ చేయాలి. అలాగే అంబులెన్స్ సేవలకి మనకు కావాలంటే 108కి కాల్ చేయడం అయితే మనం చేయాలన్నమాట ప్రమాదం జరిగిన వెంటనే. ఇక్కడితో 9th చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత 10th చాప్టర్ భారత స్వాతంత్రోద్యమం. మన భారతదేశానికి స్వాతంత్రం అనేది ఎప్పుడు వచ్చిందంటే ఆగస్టు 15, 1947 మన భారతదేశానికి పూర్తి స్వాతంత్రం అయితే రావడం జరిగింది. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఈ స్వాతంత్ర పోరాటం అనేది ఏ విధంగా జరిగిందో ఇప్పుడు చూద్దాం. భారత స్వాతంత్ర పోరాటం. మన దేశంలో వాణిజ్యం కోసం విదేశీయులు వచ్చి ప్రవేశించారు. మన దేశం అనేది వాణిజ్యం చేసుకోవడానికి వీలుగా ఉంది అని చెప్పి విదేశీయులు వచ్చి మన దేశంలోనికి ప్రవేశించారన్నమాట. 1498లో పోర్చుగీసు నావికుడు వాస్కోడి గామా భారతదేశంలోనికి సముద్ర మార్గాన్ని కనుక్కున్నారు. ఫస్ట్ ఎవరు వచ్చారంటే మన భారతదేశానికి పోర్చుగీసు నావికుడు అనే అతను వాస్కోడి గామా అనే అతను సముద్ర మార్గం ద్వారా మన భారతదేశాన్ని అయితే కనుక్కోవడం జరిగింది. అది ఏ సంవత్సరంలో కనుక్కున్నారు? 1498వ సంవత్సరంలో కనుక్కున్నారనమాట. తర్వాత పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. పోర్చుగీస్ వారు వచ్చిన తర్వాత డచ్ వాళ్ళు వచ్చారు. డచ్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ విధంగానే ఫ్రెంచ్ వారు, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు అయితే మన భారతదేశానికి వాణిజ్యం కోసం రావడం అయితే జరిగింది. ఒకరి తర్వాత ఒకరు వర్తకం కోసం మన భారతదేశానికి వచ్చారనమాట. బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు. ఈ విధంగా వచ్చి వర్తకాన్ని చేసుకుంటూ ఉంటూ ఉన్నారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏమని ఆలోచించారంటే ఇక్కడే మన కంపెనీ అనేది స్థాపిస్తే మనం ఇక్కడే వాణిజ్యం అనేది చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ఒక కంపెనీని అయితే స్థాపించడం జరిగింది. అది ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారన్నమాట బ్రిటిష్ వాళ్ళు.
తర్వాత 1757 సంవత్సరంలో బ్రిటిష్ వారు మన భారతదేశంలోని ప్రజలను పాలించడం అయితే ప్రారంభించారనమాట. తర్వాత వాళ్ళ యొక్క పాలనలను అడ్డుకోవడం జరిగింది మన భారతీయులు. ఎప్పుడంటే 1857లో భారతదేశంలో వివిధ ప్రాంతాలలోని ప్రజలు తిరుగుబాటు చేశారు. దీనినే సిపాయిల తిరుగుబాటు అంటారు. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించడాన్ని వ్యతిరేకిస్తూ వివిధ ప్రాంతాల్లో ప్రజలు అనే వాళ్ళు తిరుగుబాటు అనేది చేశారన్నమాట. దానిని సిపాయిల తిరుగుబాటు అని అంటారు. అది ఏ సంవత్సరంలో జరిగింది? 1857 సంవత్సరంలో చేయడం జరిగింది. ఆ తర్వాత 1885లో భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఏర్పడింది. మన భారతదేశానికి తరపున పోరాడడానికి జాతీయ కాంగ్రెస్ అనేది ఏర్పడడం జరిగింది 1885 సంవత్సరంలో. భారతీయులు హక్కు కోసం బ్రిటిష్ వారిపైన పోరాటం చేశారు. మన భారతీయులకు ఉండే హక్కుల కోసం వాళ్ళపైన పోరాటం చేయడానికి ఈ జాతీయ కాంగ్రెస్ అనేది ఏర్పడడం జరిగింది. తర్వాత చారిత్రకమైన కట్టడాలు. ఒక వ్యక్తి లేదా ఒక సందర్భానికి గౌరవార్థం నిర్మింపబడిన నిర్మాణాలని ఏమంటారంటే చారిత్రక కట్టడాలు అంటారు. పురాతనమైన కట్టడాలను అది ఎందుకు నిర్మించుంటారంటే ఒక వ్యక్తికైనా కానీ లేదా ఒక సందర్భానికి గుర్తుగా గౌరవార్థము ఆ నిర్మాణాలను చేసి ఉంటారు. ఆ నిర్మాణాలను ఏమంటారంటే మనం చారిత్రక కట్టడాలు అని అనడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఆ చారిత్రక కట్టడాల్లో కొన్ని ఏంటంటే తాజ్మహల్, సాంచి స్తూపం, ఎర్రకోట అనేది కొన్ని చారిత్రక కట్టడాలు అయితే ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో. 1919లో మహాత్మా గాంధీజీకి స్వాతంత్ర పోరాటంలో చేరారు. మహాత్మా గాంధీజీ ఎప్పుడు చేరారంటే మన స్వాతంత్ర పోరాటంలో 1919 సంవత్సరంలో చేరడం అయితే జరిగింది. ఆ తర్వాత ఆయన మహాత్మా గాంధీ చేరిన తర్వాత ఉప్పు సత్యాగ్రహము, సహాయ నిరాకరణోద్యమాన్ని చేపట్టడం జరిగింది. 1942 సంవత్సరం భారతీయ జాతీయ కాంగ్రెస్ భారతదేశాన్ని వదిలి వెళ్లాలని డిమాండ్ చేసింది. అంటే భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిందే కానీ తర్వాత మన భారత జాతీయ కాంగ్రెస్ అనేది బ్రిటిష్ వాళ్ళకి ఒక డిమాండ్ అయితే చేసిందనమాట. మన భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి మీరు అని చెప్పి మన భారత జాతీయ కాంగ్రెస్ అనేది 1942లో డిమాండ్ చేయడం అయితే జరిగింది. మహాత్మా గాంధీజీ యొక్క నినాదం ఏంటంటే డూ ఆర్ డై, అంటే చెయ్యి లేదా చనిపో అని చెప్పి అతను ఒక నినాదాన్ని అయితే ప్రకటించడం అయితే జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమం లేదా డూ ఆర్ డై అని అంటారు. ఇది ఎప్పుడంటే క్విట్ ఇండియా ఉద్యమం అప్పుడు అతను నినాదం అయితే ఇవ్వడం జరిగింది. దీన్నే క్విట్ ఇండియా ఉద్యమం లేదా డూ ఆర్ డై అని అంటారనమాట. చివరిగా 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలి వెళ్లారు. మనకి ఈ విధంగా 1942 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఒక డిమాండ్ చేయడం ద్వారా తర్వాత అనేక ఉద్యమాలు చేయడం ద్వారా 1947కు చివరిగా ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని వదిలి వెళ్ళడం అయితే జరిగిందనమాట. దీనికి ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం అనేది మనం జరుపుకుంటున్నాము. భారత రాజ్యాంగం రచించే బాధ్యత భారత పరిషత్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో కమిటీని అప్పగించారు. అంటే ఇప్పుడు వాళ్ళు బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మన దేశాన్ని మనం ఏ విధంగా మనం పాలించుకోవాలి అని చెప్పి ఒక రాజ్యాంగాన్ని రాసుకోవాలి అని చెప్పి ఆ రాజ్యాంగం యొక్క పరిషత్ అనేది ఏర్పడాలి అని ఆ రాజ్యాంగ పరిషత్ని ఏర్పరిచి అందులోని అధ్యక్షుడిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క నేతృత్వంలో ఒక కమిటీకి అయితే అప్పగించడం అయితే జరిగిందనమాట. ఆ రాజ్యాంగం అనేది వాళ్ళు రాజ్యాంగం రాసిన తర్వాత మన రాజ్యాంగం అనేది ఎప్పుడు ఆమోదించడం జరిగిందంటే 1949 నవంబర్ 26వ తేదీన మన రాజ్యాంగం అనేది ఆమోదించడం జరిగింది. ఆమోదించిన తర్వాత రాజ్యాంగం అనేది అమలు జరిగింది ఎప్పుడంటే 1950 జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటాము. ఇది రాజ్యాంగం అమలైన రోజుగా మనం జరుపుకుంటాం అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే కొన్ని ఇంపార్టెంట్ అయిన డేట్లు వచ్చేసి వరుసగా 1498లో యూరోపియన్లు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్నారు. తర్వాత 1757లో బ్రిటిష్ వాళ్ళు పాలన అనేది చేశారు. బ్రిటిష్ పాలన స్థాపన జరిగింది. 1857లో బ్రిటిష్ పాలనపై ప్రజలు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు ఎప్పుడు చేశారు? 1857లో తిరుగుబాటు చేశారు. 1857లో తిరుగుబాటు చేసిన తర్వాత 1885లో ఒక కాంగ్రెస్ పార్టీ మన జాతీయ కాంగ్రెస్ అనేది ఆవిర్భావం జరిగింది.
1905లో బెంగాల్ విభజన, దీనినే వందే మాతర ఉద్యమం అని అంటారనమాట. ఈ విభజన ఉద్యమం అనేది జరిగింది. దీన్ని మన భారతదేశం నుంచి బెంగాల్ అనేది విడిపడిపోయిందనమాట 1905 సంవత్సరంలో. తర్వాత 1919లో స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ అనేది నాయకత్వాన్ని వహించారు. ఆ తర్వాత అతను చేరిన తర్వాత 1920లో సహాయ నిరాకరణోద్యమం, 1930లో ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించడం అయితే జరిగింది. తర్వాత 1942లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని చేపట్టారు. ఆ తర్వాత 1947లో మనకి స్వాతంత్ర దినోత్సవం అయితే రావడం జరిగింది. అంటే పూర్తిగా స్వేచ్ఛ అనేది రావడం జరిగింది. అంటే బ్రిటిష్ వారు అర్ధరాత్రిన 14వ తేదీ అర్ధరాత్రిన వెళ్ళిపోవడం వలన 15వ తేదీ 1947 సంవత్సరం 15వ తేదీ ఆగస్టులో స్వాతంత్రం అనేది మనం జరుపుకుంటూ ఉన్నామన్నమాట. ఇంతటితో 10th చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 11th చాప్టర్ అవని నుంచి అంతరిక్షానికి. భూమి గోళాకారంగా ఉన్న బల్లపరుపుగా కనిపిస్తుంది. మనకి భూమి అనేది గోళాకారంగా ఉంటుంది, కానీ అది మనకి బల్లపరుపుగా అంటే సమానంగా ఉన్నట్లే మనకి కనిపిస్తుంది అనమాట. భూమికి నమూనాని గ్లోబు అంటారు. భూమిని మనం చూడాలి, నమూనా చూడాలి అంటే మనం ఏది చూస్తామంటే గ్లోబు ద్వారా మనం చూస్తాము. కాబట్టి భూమికి నమూనా ఏంటి అంటే గ్లోబు అనమాట. గ్లోబుపై అడ్డంగా నిలువుగా కొన్ని ఊహారేఖలు అనేటివి ఉంటాయి. మనకి గ్లోబుని పరిశీలించినట్లయితే కొన్ని అడ్డంగా నిలువుగా కొన్ని ఊహారేఖలు అయితే ఉంటాయి అన్నమాట. అడ్డంగా ఉన్న రేఖల్ని ఊహారేఖల్ని అక్షాంశాలని, నిలువుగా ఉన్న ఊహారేఖల్ని రేఖాంశాలు అని అంటారన్నమాట. ఈ అడ్డంగా ఉన్న రేఖల్లో అక్షాంశాల్లో మధ్యలో ఉండే రేఖను భూమధ్య రేఖ అని అంటారన్నమాట. ఈ రేఖాంశాలు నిలువుగా ఉండే రేఖల్లో మధ్యలో ఉండే రేఖలను ప్రైమ్ మెరీడియన్, దీనినే గ్రీనిచ్ రేఖాంశం అని కూడా అంటారన్నమాట. భూభ్రమణం అన్నమాట. భూభ్రమణం అంటే ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అని అంటారన్నమాట. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుందన్నమాట. ఆ తిరిగే దానిని ఏమంటారు అంటే భూభ్రమణం అని అంటారు. ఈ భూభ్రమణానికి 25 గంటల సమయం పడుతుంది. అంటే ఒక 24 గంటల సమయం పడుతుందన్నమాట ఒక భూమి తన చుట్టూ తాను తిరగడానికి. భూభ్రమణం వలన ఏం ఏర్పడతాయి? పగలు రాత్రి అనేది ఏర్పడడం జరుగుతుంది. అలాగే భూపరిభ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే సూర్యుని చుట్టూ తిరగడాన్ని ఏమంటారంటే భూపరిభ్రమణం అని అంటారన్నమాట. భూపరిభ్రమణానికి 365 రోజుల కాలం పడుతుంది. భూపరిభ్రమణం వలన ఋతువులు అనేవి ఏర్పడతాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే భూపరిభ్రమణం. భూభ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. భూపరిభ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూపరిభ్రమణం అంటారు. భూభ్రమణంలో ఏం ఏర్పడుతుంది? పగలు రాత్రులు ఏర్పడతాయి. భూపరిభ్రమణంలో ఏం ఏర్పడుతుంది? ఋతువులు అనేవి ఏర్పడుతుంది. ఇది భూపరిభ్రమణానికి ఎక్కువ కాలం పడుతుంది కాబట్టి 360 సంవత్సరాలు అంటే 365 రోజులు, ఒక సంవత్సరం అనేది పడుతుందన్నమాట. భూభ్రమణానికి 24 గంటలు అంటే ఒక రోజు టైం పడుతుందన్నమాట. ఖగోళ దర్శిని సహాయంతో నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు పరిశీలించవచ్చు. మనం ఆకాశంలో ఉండే నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు అనేటివి ఖగోళ దర్శిని ద్వారా మనము చూడవచ్చు అన్నమాట. సౌర కుటుంబం. సూర్యుడు మరియు సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాలు కలిపి సౌర కుటుంబం అని అంటారు. మన సౌర కుటుంబం అని అంటామన్నమాట. సౌర కుటుంబం అని దేన్ని అంటారంటే సూర్యుడు, అలాగే సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాల చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలు, వీటన్నిటిని కలిపి సౌర కుటుంబం అని అనడం జరుగుతుంది. చంద్రుడు భూమికి గల ఒకే ఒక సహజ ఉపగ్రహం. గ్రహాలకన్నిటికి కూడా ఉపగ్రహాలు అనేటివి ఉంటాయన్నమాట. కానీ మన భూమికి మాత్రము ఒకే ఒక ఉపగ్రహం అనేది ఉంది, సహజ ఉపగ్రహం. అది ఏంటంటే చంద్రుడు అనమాట. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 27 రోజుల కాలం పడుతుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా, భూమి తన చుట్టూ తాను తిరగాలంటే 24 రోజులు పడుతుంది. కానీ చంద్రుడు అనే ఉపగ్రహం మన భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 27 రోజులకు టైం అయితే పడుతుందన్నమాట. తర్వాత మన సౌర కుటుంబంలో ఉండే గ్రహాలు అనేటివి 8 గ్రహాలు అనేటివి ఉన్నాయన్నమాట. అవి 1 బుధుడు, 2 శుక్రుడు, తర్వాత భూమి 3 భూమి, 4 అంగారకుడు, 5 బృహస్పతి, 6 శని, 7 యురేనస్, 8 నెప్ట్యూన్ అనమాట. ఈ విధంగా గ్రహాలు అనేటివి 8 గ్రహాలు అనేటివి మన సౌర కుటుంబంలో ఉన్నాయన్నమాట. కృత్రిమ ఉపగ్రహాలు. రాకెట్లు ఉపయోగించి అంతరిక్ష కక్షలో ప్రవేశపెట్టి మానవ నిర్మిత ఉపగ్రహాలు కృత్రిమ ఉపగ్రహాలు అంటే ఏంటంటే మానవ నిర్మితాల ద్వారా కొన్ని ఉపగ్రహాలని ప్రవేశపెట్టడానికి కక్షలో ప్రవేశపెట్టిన ఉపగ్రహాలను ఏమంటారంటే కృత్రిమ ఉపగ్రహాలు అని అంటారనమాట.
1975వ సంవత్సరంలో మొట్టమొదటి ఆర్యభట్ట ఉపగ్రహాన్ని కక్షలోనికి ప్రవేశపెట్టారు. మొట్టమొదట ఉపగ్రహాన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే ఆర్యభట్ట అనే అతను మొట్టమొదటి ఉపగ్రహాన్ని కక్షలోనికి ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారంటే 1975వ సంవత్సరంలో మొట్టమొదటి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఈ ఉపగ్రహం పేరు కూడా ఆర్యభట్ట అనే ఉపగ్రహం అన్నమాట. చంద్రయాన్ 2 ఉపగ్రహాన్ని జూలై 22, 2019 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి GSLV MK3I M1 ద్వారా ప్రయోగించారు. ఇక్కడ చంద్రయాన్ 2 అనే ఉపగ్రహాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే జూలై 22, 2019లో ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఇది ఎక్కడి నుంచి ప్రవేశపెట్టారు? శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ఉపగ్రహాన్ని అయితే మనకి కక్షలోనికి ప్రవేశపెట్టడం జరిగిందనమాట. దీనిలోని ఆర్బిటాల్, విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాస్ రోవర్ అనేవి ఉంటాయన్నమాట. ఈ చంద్రయాన్ ఉపగ్రహంలో ఏమేమి ఉంటాయంటే ఆర్బిటాల్, విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాస్ రోవర్ అనేవి ఉండడం జరుగుతుందన్నమాట. ఇక్కడితో ఈ లెసన్ కూడా 11th లెసన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడితో మొత్తం టోటల్ 5th క్లాస్ ఈవీఎస్ అంతా కూడా సెమ్ 1, సెమ్ 2 అనేది కంప్లీట్ చేసాము. ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే సెమ్ 1 అనేది నా ఛానల్లో వీడియో అనేది ఉంది, వెళ్ళి చూడండి. ఈ రెండు చూసిన తర్వాత ఈ లెసన్ విన్న తర్వాత మీరే కొన్ని బిట్స్ అనేవి చేయగలుగుతారు. లెసన్ వింటేనే మనకి టోటల్ సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. ఉత్త బిట్స్ అనేది పెట్టడం వల్ల ఆ బిట్స్ పెడతారు కానీ తర్వాత మీకు మ్యాటర్ అనేది ఏమీ అర్థం కాదు. ఆ బిట్ కాకుండా వేరే బిట్ ఇచ్చారంటే మీరు రాయలేరు. ఇట్లా నా వీడియోస్ కానీ ఫాలో అయ్యారంటే, ఇట్లా లెసన్లు కానీ టాపిక్ వైజ్ అనేది విన్నారంటే మీకు కొంత అవగాహన అయితే ఉంటుందన్నమాట. బిట్స్ అనేది ఏ విధంగా ఇచ్చినా కూడా మనం రాయగలుగుతాము. ఇక్కడ నోట్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇదంతా మనకి లెసన్స్ అనేటివి కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నిటికీ సంబంధించిన బిట్స్ అనేది కూడా ప్రిపేర్ చేసి ఇస్తానన్నమాట. దాని తర్వాత మీరు ఆ బిట్స్ పెట్టడం వల్ల ఈ చాప్టర్స్ అనేసి అన్నీ వినేసి ఆ బిట్స్ అనేది పెడితే మీకు ఒక ఐడియా అనేది ఉంటుందన్నమాట. ఎంత పెట్టగలుగుతున్నామో, ఎన్ని బిట్స్ పెట్టగలుగుతున్నామో అనేసి మీకు ఒక అంచనా అయితే ఉంటుందన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.